Hello, yes. Welcome to Suman TV. ఎలాంటి అకేషన్ అయినా మిఠాయితో నోరు తీపి చేసుకుంటూ మన ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా. సో ఇంత ప్రత్యేకత కలిగిన స్వీట్స్ ఒక నాణ్యమైన షాప్ నుండి తీసుకొచ్చి ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటే ఎలా ఉంటుంది. సో నేనైతే వచ్చేసాను విజయనగరం జిల్లాలో ఉన్న ఐనాడ జంక్షన్ వద్ద ఉన్న శ్రీదేవి స్వీట్స్. ప్రేక్షకులకి నాణ్యమైన స్వీట్స్ అందించాలనే ధ్యేయంతో నెలకొల్పిన శ్రీదేవి స్వీట్స్ అయితే ఒకసారి చూసేద్దాం రండి. శ్రీదేవి స్వీట్స్ అనగానే ప్రతి ఒక్కరు కూడా గుర్తు వచ్చేది ఫస్ట్ ఇక్కడ లైవ్ లో చేసే అబ్బా ఇది టేస్ట్ చేస్తే ఉంటదండి సూపర్ లెవెల్ అన్నమాట, నెక్స్ట్ లెవెల్ ఈ టేస్ట్ కూడా. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎలాంటి క్వాలిటీతో స్వీట్స్ అందిస్తున్నారు, అదే విధంగా ఇలాంటి రకరకాల స్వీట్స్ ని మనం చూడబోతున్నామో ఒకసారి ఓనర్ నాయుడు గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. గారు నమస్తే అండి. శ్రీదేవి స్వీట్స్ అనేసరికి ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే సొంతం చేసుకుంది విజయనగరంలో. సో శ్రీదేవి స్వీట్స్ గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ చెప్పేది ఏంటంటే లైవ్ లో చేసే కోవా బొబ్బట్టు. సో దీనికి టేస్ట్ చేస్తే అంటే ఇంకా ఆనందం మరింత రెట్టింపు అవుతుందని ప్రతి ఒక్కరు కూడా వచ్చే పక్క అనమాట. సో ఇక్కడికి వచ్చి చూసేసరికి లైవ్ లో అంటే ఇన్ని స్వీట్స్ రకరకాల కలర్ఫుల్ స్వీట్స్ మనకి ముఖ్యంగా తెలుగింటి వారికి ఎలాంటి సంప్రదాయమైన ఎలాంటి వేడుకైనా సరే ఫస్ట్ గుర్తొచ్చేది స్వీట్స్ మాత్రమే. సో అలాంటి స్వీట్స్ ని మరింత నాణ్యతగా కస్టమర్స్ కి మరింత తక్కువ రేట్ లో ఇవ్వాలనే ధ్యేయంతో మీరు కూడా ఇక్కడ స్వీట్ షాప్ ని ఏర్పాటు చేశారంటే. సో ఏంటి సార్ శ్రీదేవి స్వీట్స్ ని కస్టమర్స్ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? మనది క్వాలిటీ బాగుంటుంది కదా, అండ్ క్వాలిటీ ఒకటి బాగుంటుంది, అండ్ రేటు కూడా రీజనబుల్ రేట్లు ఇస్తాం. ఇప్పుడు చుట్టుపక్కల ఏరియాలో ఏ శుభకార్యం జరిగినా రీజనబుల్ రేట్లో ఇచ్చేటప్పుడు క్వాలిటీ అంటే రేటు కూడా మనకు తక్కువకి ఇస్తాం కాబట్టి రేట్లు చుట్టుపక్కల ఏరియాలు అందరూ కూడా మన దగ్గరికి స్వీట్లు ఎక్కువ పెళ్లిళ్ళ కార్డులకి మేజర్ ఫంక్షన్ అన్నింటిలో కూడా మనకి ఎక్కువ ఆర్డర్ వస్తుంటాయి. వాళ్ళకి వచ్చిన కస్టమర్కి సాటిస్ఫాక్షన్ అవ్వాలంటే మన రేట్లు తగ్గించుకోవాలి, అలాగే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అందుకంటే రేట్లు అండ్ క్వాలిటీ ఈ రెండు ఇవ్వడం వల్ల మా ఈ కస్టమర్లు అనుకుంటారు. సో ప్రతి ఒక్క షాప్ యజమాని కూడా అంటే స్వీట్స్ అందించేవారు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ని కొత్తగా పరిచయం చేయాలి అనే ఆలోచనతో స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే శ్రీదేవి స్వీట్స్ లో లైవ్ లో చేసే కోవా బొబ్బట్టు అసలు అంటే రాగానే ఆ యొక్క ఫుడ్ స్మెల్ అనమాట వెల్కమ్ చెప్తుంది, ఎలా అయినా టేస్ట్ చేయాలి కంపల్సరిగా అనేటట్టు ఇలా పిలుస్తుంది వచ్చే కస్టమర్స్ కూడా. సో ఏంటి సార్ దీని ప్రత్యేకత ఏంటి, స్పెషల్ గా దీనికి ఎందుకు అంత బ్రాండ్? షాప్ ఓపెన్ చేసిన కాంచి కూడా మనది బొబ్బట్టు ఫేమస్. అసలు శ్రీదేవి స్వీట్స్ అంటే లైవ్ బొబ్బట్టు చాలా ఫేమస్. ఏపీఎస్పీ క్వార్టర్స్ పోలీసు పెట్టిన కస్టమర్లు అందరూ కూడా ఇక్కడికే వస్తారు. ఈ బొబ్బట్టు అంటే స్పెషల్ మా షాప్లో. అలాగే శుభకార్యాలకి చెంచం అని, కర్బూజా, చెన్నై కాజా ఇవి ఫేమస్ అనమాట. ఇవి వేలల్లో ఉంటాయి ఆర్డర్లు. వాళ్ళ శుభకార్యాలకి ఏంటంటే మనకి తక్కువ ప్రైజ్కి ఇస్తుంటాం. బాగా చుట్టుపక్కల ఏరియాలో అందరి మీద కూడా మన దగ్గర చాలా తక్కువకే శ్రీదేవి స్వీట్స్ కి వచ్చే కస్టమర్స్ కి అంటే ఎవరైనా కస్టమర్ ఆలోచించేది తక్కువ ధరలో నాణ్యమైన ఫుడ్ ఐటమ్స్ తీసుకెళ్తే ఆ పండగ వాతావరణం మరింత రెట్టింపు అవుతుందనే ఆలోచనలో ఉంటారు. సో కస్టమర్స్ ఎవరైనా శ్రీదేవి స్వీట్స్ కి రీచ్ అయితే మీరిచ్చే క్వాలిటీ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది? అది క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదు మేడం. క్వాలిటీ అండ్ ప్రైజ్ ఈ రెండు దృష్టిలో పెట్టుకుంటాం. ఇప్పుడు కూడా కస్టమర్కి కావాల్సిన ఆ రెండే మెయిన్, క్వాలిటీ ప్రైజ్. క్వాలిటీ బాగుండాలి, ప్రైజ్ తక్కువలో రావాలి. ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటుంటాం అన్నమాట. అందువల్ల మాకు ఈ ఆర్డర్లు అవి ఎక్కువ వస్తుంటాయి. అంటే మేము ఇక్కడ చూసిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేసేవారు కూడా అంటే ఏదో కొత్త వాళ్ళు వాళ్ళ కాకుండా బాగా అనుభవం ఉన్న వాళ్ళు పాత తరం వంటల్లో చేయి తిరిగిన వంటకాలు అంటారు కదా, వాళ్ళతో తయారు చేస్తారు అనేసి అని అంటారు. నిజమేనా? మన దగ్గర తయారు చేసే షెఫ్స్ కూడా చాలా అనుభవజులైన, ఇంచుమించుగా ఒక
ఈ ఫీల్డ్కి వచ్చి 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అనుభవం గల కుక్స్ మన దగ్గర ఉన్నారనమాట. వాళ్ళతో ఇవన్నీ తయారు చేపిస్తుంటారు. ఇప్పుడు బొబ్బట్ల మాస్టర్ కూడా ఆయనకి 10 years అనుభవం. అందువల్ల ఆయన ఒకే రకమైన క్వాలిటీ ఒకే రకమైన ఇవ్వగలుగుతారు. సో ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత శ్రీదేవి స్వీట్స్ కస్టమర్స్ ఇచ్చే రివ్యూ ఎలా ఉంటుంది? మనకి ఎవరైనా సరే అంటే మనం ఎంత క్యాష్ ని పెట్టుబడి పెట్టినా సరే కస్టమర్స్ ఇచ్చే రివ్యూ మెయిన్. బట్ టేస్ట్ బాగుంది, ఇక్కడ టేస్ట్ చేస్తే మీ షాప్ లో ఇది స్పెషల్, ఇది బాగుంటుంది అనేసి కస్టమర్స్ రివ్యూ ఇచ్చేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదండి. ఇప్పుడు మనకి కావాల్సింది కస్టమర్స్ ఇది ఉంటుంది, వాళ్ళు ఉంటాయి కదండి మన వ్యాపారం కూడా బాగా అయ్యేది. అందుకని చెప్పి కస్టమర్కి అందుకోసం మెయిన్ ఏంటంటే క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా ఆ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ క్వాలిటీ విషయంలో రాజీ పడేది లేదు అనమాట. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యారు అనుకోండి మన బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంటుంది. అందువల్ల ఏంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసం మనం ఐటమ్స్లో రాజీ పడేది లేదు. ఇప్పటి వరకు శ్రీదేవి స్వీట్స్ విజయం వెనుక నాయుడు గారి మాటల్లో విన్నాం. అంటే ఎవరైనా పురుషుడు విజయం వెనకాతల మహిళ పాత్ర చాలా ప్రాముఖ్యత అని మనకి తెలిసిందే. మహిళ వెనకాతలో ఉండి ఏదైనా నడిపించగలరు. అంటే తన విజయం వెనక నాయుడు గారి విజయం వెనకాతల మేడం మీ పేరు భాగ్యలక్ష్మి గారా? సో భాగ్యలక్ష్మి నిజంగా భాగ్యాన్ని ఇచ్చే భాగ్యలక్ష్మి లాగే ఉన్నారు మేడం కూడా. అంటే మనం ఎప్పుడు ఇంట్లో ఏమైనా చేయడానికి చిరాకు పడతాం పిండి వంటలు అవన్నీ, కానీ ఇక్కడ అన్ని చూసిన తర్వాత ఇందులోనే మీ విజయాన్ని వెతుక్కుంటున్నారు. పిండి వంటలు అనేసరికి మనకి అదొక అటాచ్మెంట్ అనమాట మన తెలుగు వారికి. సో ఈ పిండి వంటల ద్వారా షాప్ ఇంత సక్సెస్ఫుల్ గా 5 years కంప్లీట్ చేసుకుంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ అండి. అవునా? అంటే 5 years పెట్టి ఈ షాప్ పెట్టి 5 years అవుతుంది, కానీ అతను 25 years బ్యాకే అంటే తన చిన్న వయసు నుంచే చిన్న షాప్ ఉండేది. అప్పటి నుంచే ఓన్లీ తను వాళ్ళ అమ్మగారు మేము కష్టపడి ఇది 5 years కి ఇలా తీసుకొచ్చాం. అంటే ఇందులో ఎలా అయినా అమ్మ భార్య ఇద్దరు స్త్రీ పాత్రలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకు ఇంత సక్సెస్ ని అందుకున్నారు. సో మీ శ్రీదేవి స్వీట్స్ లో మనం కూడా లేడీస్ గా రివ్యూ ఇస్తుంటాం. యాక్చువల్లీ హస్బెండ్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా ఏదైనా వర్క్ చేసినా అది ఎలా ఉందని ఫస్ట్ రివ్యూ ఇచ్చేది మనమే. ఎందుకంటే వేరే వాళ్ళ నోటితో వినడానికి మనకు కూడా ఇష్టం ఉండదు. సో మీ స్వీట్స్ సంబంధించి స్టార్ట్ చేసిన తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా ఫలానా దాంట్లోని ఫలానా ఇది రెట్టించి చేస్తే బాగుంటుంది, ఫలానా ఫుడ్కి ఎక్కువగా కస్టమర్స్ వస్తున్నారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా ఏం లేదండి, మొత్తం ప్రతిదీ కూడా మా దగ్గర అంటే ఎక్కువగానే తీసుకుంటారు. ఫంక్షన్స్కి అన్నిటికీ లడ్డు కాజా మైసూర్ పాక్ ఏం చేస్తామంటే ఇండివిజువల్ గా ప్యాకింగ్ చేసేస్తాం. అవి బుట్ట ప్యాకింగ్ కావలిస్తే బుట్ట ప్యాకింగ్ చేసేస్తాం. కస్టమర్కి ఎలాగైతే అలాగా చాలా పెద్ద సైజు చేయించుకుంటుంటారు. కేజీకి 5 సైజు, ఒక్కొక్కరు 5 చెప్తారు, కేజీస్ పీసులు. ఇవన్నీ కూడా మనకి వాళ్ళకి కావాల్సిన సైజులో వాళ్ళకి నచ్చే విధంగా మనం ప్యాకింగ్ చేసి ఇస్తుంటాం. సో ఎలా అయినా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం మీ ప్రధాన ధ్యేయం అన్నమాట. అంటే సారీ సామాన్లు అనేసరికి ఇంత సైజు లడ్డూలు ఒక్కొక్క అకేషన్ కి తగ్గట్టు ఒక్కొక్క సైజ్ ని ప్రిఫర్ చేస్తున్నారు. వచ్చింది అనుకోండి, లాస్ట్ టైం 101 kg లాడు ఒకే లడ్డు స్వీట్స్ ఇచ్చేవాడు విజయనగరం. అలాగే చుట్టుపక్కల విలేజెస్ పండగకైనా లేదంటే ఇలాగా వినాయక చవితి అనేసి దసరా అనేసి చెప్పేసి వాళ్ళు ఇదైనా సరే మన దగ్గరికే వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే చాలా పెద్ద లడ్డు ఒకటి ఇచ్చాం లాస్ట్ టైం. అలాగే చుట్టుపక్కల అన్న సందర్భాలకి చాలా తక్కువ ప్రైజ్కి అనమాట. అన్న సందర్భం అనేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ఎత్తుకుని వస్తుంటారు కదా, అంటే మనిషి కొద్దిగా అమౌంట్ చేసుకుని వస్తుంటారు కాబట్టి వాళ్ళకి భారం కనిపించుకోకుండా మనం అమ్మున్న ప్రైజ్ లో 30% అనమాట. 10 rupees పీస్ అనుకోండి, వాళ్ళకి 7 rupees కి ఇస్తాం అన్న సందర్భంలో. ఆ విధంగా కూడా ఇస్తుంటాం. అంటే నాయుడు గారు భాగ్యలక్ష్మి దంపతులు చెప్పేది ఏంటంటే ఫస్ట్ రండి,
ప్రైస్ చూడండి, టేస్ట్ చేయండి, తర్వాత అప్పుడు మళ్ళీ ఇంకోసారి మేము పిలవని అవసరం లేదు, మీరే వస్తారు అని అంటున్నారు అనమాట. షాప్ కి వచ్చి చూసిన తర్వాత నాట్ ఓన్లీ నాయుడు గారు అంటే ఇందులో వర్క్ చేసేవారు కూడా వచ్చే కస్టమర్స్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారంటే, మనం ఇంట్లో వచ్చే అతిథులకి ఆహ్వానిస్తాం కదా, స్పెషల్ గా అలానే ట్రీట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నాణ్యమైన ఫుడ్ ని తక్కువ ధరలో అందించాలనే ధ్యేయంతో పెట్టిన శ్రీదేవి స్వీట్స్ అయితే మాత్రం సూపర్ క్వాలిటీతో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మీరు కూడా చూస్తున్నారు లైవ్ లో వేసే కోవా బొబ్బట్టు, అబ్బా దీన్ని టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, యూస్ మీరు కూడా శ్రీదేవి స్వీట్స్ కి రండి. విజయనగరం జిల్లా ఐనాడ జంక్షన్ APSP క్వార్టర్స్ చింతలవలస 6th బెటాలియన్ ఆపోజిట్ లో ఉన్న శ్రీదేవి స్వీట్స్ లో స్వీట్స్ ఆర్డర్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీ కామెంట్ కూడా ప్రెజెంట్ చేయండి. 100% బాలకృష్ణతో పట్ల సుమన్.